ప్రార్థన చేసుకున్నామండి. మౌన్మికులుగా ప్రేమించి మా కన్న తండ్రి దేవా, ఈ సాయం వేళ మిమ్మల్ని తండ్రిని పిలుచుకునే మహాభాగ్యాన్ని చేరున్న మా అందరికీ మీరు అనుగ్రహించిన గొప్ప ప్రేమను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, మరి గడిచిన ఆదివారం నుండి తండ్రి ఎప్పటి వరకు ఈ సమయం వరకు దేవా అనేక విధములుగా తండ్రి మమ్మల్ని సంరక్షించి కాచి కాపాడి భద్రపరిచి దేవా నీ సన్నిధిలో కూర్చునే ఈ తరుణాన్ని భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించినందుకే వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, మిగిలిన భాగాన్ని మాట్లాడడానికి మరి నిలిచినట్టుండగా దేవా మమ్మల్ని కేవలం సాధనలుగా వాడుకొని మీరే మహిమ పొందమని ప్రార్థన చేసినాము. దేవా, మరి ఎలా దీన్ని పూర్తి చేయాలన్నది దేవా మాకైతే తెలియదు. దేవా, మరి ఆత్మ సహాయమునిచ్చి నడిపించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. సామర్థ్యాన్ని కలిగించేది మీరే. మరి ఆ సామర్థ్యం కొరకు మీ పాద సన్నిధిని చేరుతున్నాం తండ్రి. దేవా, మీరే నడిపింపును దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ, అలాగే చెప్పబడుతున్న మాటలు మీ పిల్లల హృదయాలకి గోచరము కాగలటట్లు కృప చూపించమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవాదేవునికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే మరలా ఒక సమయాన్ని ఇచ్చి మరి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన సహోదరులు జాన్సన్ గారికి, అలాగే కూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరటన వందనాలు తెలియజేస్తున్నాను. మరి గడిచిన ఆదివారము మనం ఏం మాట్లాడుకున్నాం అన్నది మనందరికీ గుర్తున్నదని నమ్ముతున్నాను. అందరూ బైబిల్ తీసి బైబిల్ కాస్త చూడండి. భక్తుల జీవితాలను చులకన చేసి మాట్లాడడం అనేది ఈరోజు సమాజంలో పరిపాటి అయిపోయింది. క్రైస్తవ సమాజంలోనే పరిపాటి అయిపోయింది. అయితే ఆ భక్తుని యొక్క జీవితపు లోతుల్లోనికి మనం వెళ్ళగలిగితే అది గోటితో లేపగలిగేదా లేకపోతే భుజాల మీద మోయగలిగేదా అన్నది మనకి అర్థమవుతుంది. నిజంగా భక్తుడి జీవితం అర్థం అవ్వగలిగితే ఆయన ఎలా తీసుకుని వెళ్ళాలి? ఆయన్ని భుజం మీద మోసుకొని తీసుకుని వెళ్ళాలి. కనుక అర్థం కాక ఈరోజు ఆ గోడతో లేపేద్దాం అన్నట్టుగా చాలా చులకనగా ఈరోజు మాట్లాడుతున్నారు. దావీదు గారి విషయంలోనూ కూడా అలాగే మాట్లాడారు. కనుక ఆయన్ని గూర్చిన వృత్తాంతం ఏదైతే ఉందో దాన్ని గూర్చి ధ్యానం మనము చేస్తున్నాం. దావీదు గారు ఒక సేవకుడు మాటలు విని తాను అమితముగా ప్రేమించిన యోనాతాను కుమారుడి మాటను పక్కన పెడతారా, పడిచమని పెడతారా, లేదా తప్పుగా ఆలోచిస్తారా అన్న ఆ సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఆ సందర్భంలో దావీదు గారు చెప్పుడు మాటలు విన్నట్లయితే గనక ఎవరు నీతిమంతుడిగా న్యాయవంతుడిగా కనబడతాడంటే మెఫీబోషెతు తన మాటలను బట్టి న్యాయవంతుడిగా కనబడడం అనేది మనం చూస్తాం. కానీ దావీదు గారు అక్కడ తగ్గింపబడినట్టుగా చూస్తాం. కానీ దేవుడు దావీదు గారిని ఉన్నతంగానే ఉంచాడు. దావీదు సింహాసనం మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూర్చోబెడతానన్నాడు, కూర్చోబెట్టాడు కదండి. మరి దావీదుని అంత ఉన్నతంగా దేవుడు చూపెడుతున్నప్పుడు మనం ఆయన జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవేళ ఈ సందర్భం ద్వారా దావీదుని మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు చేసేమో, మనకు అర్థం కాలేదేమో, మరలా చదువుదాం అని అనుకోవాలి తప్పితే సందర్భాన్ని తీసుకొని సునాయాసంగా సింపుల్గా దావీదు చెప్పుడు మాటలు వినేవాడు అని అనేస్తే ఆయన ఎంత చులకన చేసిన వారు అవుతామంటే సమాజంలో. కనుక ఆయన చెప్పుడు మాటలు వినేవాడా లేకపోతే దేవుడు చెప్పిన మాటలను వినేవాడా అన్న విషయాన్ని మరలా కొంత భాగాన్ని మనం ధ్యానిద్దాం. లాస్ట్ వీక్ మనం ఆదివారం మనం మాట్లాడుకున్నది ఏంటంటే దావీదు గారు వివేకి, సుబుద్ధి కలిగిన వాడు, నమ్మకస్తుడు, ఆలోచన కర్త, దేవుని యొద్ద విచారించేవాడు. ఇన్ని విషయాలను మనము తెలుసుకున్నాం.
ఆయన యొద్దకు ఒక యుక్తిగల స్త్రీ వచ్చి మర్మంగా ఒక విషయాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తే ఆ విషయం ఇంకా ఆమె నోటి నుండి బయలుపడక మునిపే దావీదు గారు ఏమన్నారు? నువ్వు ఒక విషయాన్ని తెలియపరచడానికి వచ్చావు, యోవాబు పంపించాడా నిన్ను అని అన్నారు. అప్పుడు ఆవిడేమన్నది, నువ్వు చాలా గొప్పవాడివి, మర్మములు తెలుసుకునగల గొప్ప శక్తి నీలో ఉంది, దేవతల ఆత్మ కలిగిన వాడివి అన్నమాట ఆవిడ మాట్లాడిందంటే, ఒక మాట దావీదు చెవిన పడగానే ఆ మాటని దావీదు చాలాసార్లు పరీక్షిస్తాడు అన్న విషయం మనకి అర్థమవుతుంది. చాలాసార్లు పరీక్షిస్తాడు. చూడండి, మనం నోట్లో ఏదైనా పదార్థం పడిగింది అనుకోండి, వంట వండిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇందులో ఏమున్నది చెప్పు అని ఒక్కొక్కసారి మా ఆవిడ అడగడం అనేది జరుగుతుంది. నాకైతే అసలు తెలియదు ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో. కానీ వంట వండేవాళ్ళకి ఇది తిని ఇందులో ఏమున్నాయని చెప్పమన్నప్పుడు వాళ్ళు దానిని పరీక్షిస్తారు, నాలుక మీద పెట్టుకొని పరీక్షిస్తారు. పరీక్షించి ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఒక్కటొక్కటిగా చెప్తారు. అవునా కదా? అంటే నాలికే పరీక్షించగలుగుతున్నప్పుడు దావీదు గారు ఒక మాటను ఎలా పరీక్షిస్తారో తెలుసా? నోట పడిన దానినే అంతలా పరీక్షించగలిగినప్పుడు, ఏవేవి ఉన్నాయో తెలుసుకోగలిగినప్పుడు, తెలియజేసినప్పుడు, మరి చెవిన కూడా ఒక మాట పడుతుందన్నప్పుడు దాన్ని పరీక్ష చేయరా? నోట పడినది మనకు తెలిసేమో పరీక్ష చేసి ఇన్నున్నాయని చెప్పడానికి, కానీ చెవిన పడినది మనకు రాకపోవచ్చు, కానీ దావీదు గారికి మాత్రము వచ్చు. చెవిన పడిన ప్రతి మాటను ఆయన క్షుణ్ణంగా పరిశీలించగలడు, ప్రతి సందర్భానికి దాన్ని కలపగలడు. ఇంకా చాలా గొప్ప పరీక్ష చేస్తాడు ప్రేమన వర్లరా. ఈ మాట ఎంతవరకు వాస్తవం, ఎంత అబద్ధం అన్నది కూడా ఆయన చెప్పగలుగుతాడు. కనుక చూడగలిగితే చెప్పుడు మాటలు విన్నది ఎవరు అన్న విషయాన్ని చూడగలిగితే మొదటి సమూయేలు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయంలో దోయేగును గురించి మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందే. దోయేగు తనకు తెలియని విషయాన్ని సౌలు రాజు ముందట చెప్పినప్పుడు సౌలు గారు దానిని నమ్మేస్తారు. విషయం మనకు తెలుసు, అబీమెలెకుతో దావీదు గారు ఎంతవరకు మాట్లాడారు అన్న విషయం మనకి తెలుసు. అహీటూబు కుమారుడా ఆలకించుము, అదేనా కలిసిన అబీమెలెకు ప్రధాన యాజకుడిని దావీదు గారు కలిసినప్పుడు ఆకలిది తీర్చుకోవడానికి రొట్టెలను అడుగుతాడు, రెండవది ఆయుధం ఏదైనా ఉందని అడుగుతాడు, దేవుని దగ్గర విచారణ చేస్తాడు. ఇవే జరిగిన సందర్భాలు, రాయబడిన సందర్భాలు. కానీ ఆ విషయాన్ని వాళ్ళిద్దరిని చూస్తున్న దోయేగు సౌలు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడంటే లేనిపోనివి కల్పించి చెప్పడం అనేది జరుగుతుంది. అలా లేనిపోనివి కల్పించి చెప్పిన మాటలను ఎవరు నమ్మారు? సౌలు రాజు నమ్మాడు. నిజంగా నమ్మాడు అనడానికి రుజువు ఏంటంటే తర్వాత యాజకులందరినీ ఆయన చంపించాడు. అవునా? యాజకులందరినీ చంపించాడు. ఎవరు అసలు ఆ యాజకుల్ని చంపడానికి డేర్ చేయరు, కానీ దోయేగు ధైర్యం చేసి యాజకులందరినీ సౌలు మాటను బట్టి చంపాడు. ఎవరు విన్నారు చెప్పుడు మాట? సౌలు విన్నాడు. ఇంకా ముందుకు వెళ్ళగలిగితే దావీదు గారి నోట్లో నుండి వస్తున్న మాటను మనం చూడగలిగితే మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలువెళ్ళి నా ఏలినవాడా రాజా అని సౌలు వెనక నుండి కేకవేయగా సౌలు వెనక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయనుద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఎవరు వింటున్నారండి చెప్పుడు మాటలు? సౌలు వింటున్నాడు. దావీదు క్వశ్చన్ చేస్తున్నాడు. దావీదు నీకు కీడు చేయనుద్దేశించి ఉన్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించునో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలిన వారిని చంపనని నేను
చెప్పి సౌలుకి కొంతమంది చెప్పినప్పుడు సౌలు యాక్షన్లో దిగిపోతున్నాడు. దావీదుకి కొంతమంది చెప్పారు సౌలుని చంపే అన్నప్పుడు దావీదు యాక్షన్లోనికి దిగటలేదు. ఎవరు వింటున్నారు, ఎవరు వినట్లేదు చెప్పుడు మాటల్ని? సౌలు వింటున్నాడు, విని దావీదు మీద అటాక్ వస్తున్నాడు. అలాగే సౌలు మీద అటాక్ చేయమని దావీదుతో కొంతమంది చెప్తున్నారు, కానీ దావీదు వారి మాటను వినటం లేదు, సౌలు మీద అటాక్కి వెళ్ళట్లేదు. ఎవరు గొప్పగా కనబడుతున్నారండి ఇక్కడ? ఎవరి క్యారెక్టర్ గొప్పగా కనబడుతుంది? దావీదు గారి క్యారెక్టర్. ఇంకా చూడగలిగితే దావీదు గారి క్యారెక్టర్ ఎంత గొప్పదో 26వ అధ్యాయము 19వ వచనము. 26వ అధ్యాయం 19వ వచనము. రాజా, నా ఏలినవాడ, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. జీపీలని ఒక తెగవారు ఉన్నారండి. ఆ జీపీలు సౌలు దగ్గరికి మాటి మాటికి వెళ్ళి, ఇదిగో దావీదు ఎక్కడున్నాడు, దావీదు ఎక్కడున్నాడు అని దావీదు మీద లేనిపోని మాటలు చెప్పి దావీదు మీదకి సౌలుని ఉసుగొలిపేవారు. అందుకే ఇక్కడ దావీదు గారు ఆ విషయాన్ని తెలుసుకుని మాట్లాడుతుంది ఏంటంటే, అయితే నరులు ఎవరైనా నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు ఏమనంటున్నారు నాతోటి? నీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజింపుమని నాతో చెప్పి యెహోవా స్వాస్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. నాకేమని చెప్తున్నారు? నీతో అలాగని చెప్తున్నారు, దావీదు నీ మీద కీడును ఉద్దేశించుచున్నాడు, నేను చంపాలనుకుంటున్నారని దావీదు మీద సౌలుకి అలా చెప్తున్నారు. అదే మనుషులు నాకేం చెప్తున్నారు నాకేం చెప్తున్నారంటే, నీ దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. నిజంగా దావీదు గారు చెప్పుడు మాటలు వింటే ఆయన ఎవరిని విడిచి ఎవరిని ఆశ్రయించాలండి? ఎవరిని విడిచి ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను విడిచి అన్ని దేవతలను ఆశ్రయించాలి. తన సొంత దేశాన్ని విడిచి, యెహోవా స్వాస్యాన్ని విడిచి పరాయ దేశానికి ఆయన పారిపోవాలి. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవును గాక. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? దావీదు గారు చెప్పుడు మాటలకి చెవినివ్వటం లేదన్న విషయం మనకి అర్థమవుతుంది. అవునా? సౌలు గారు మనకు అలా కనబడుతున్నారు, చెప్పుడు మాటలకి చెవి ఒగ్గి దావీదు మీద తిరగబడినట్టుగా. కానీ దావీదు గారు చెప్పుడు మాటలకు తలొగ్గేవాడు కాదు. ప్రియమైన వర్లరా, ఏమంటున్నాడు? వదిలి వెళ్ళిపోమంటే, నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందక పోదును గాక. యెహోవా దూరంగా నేను మరణము నొందను. నా దేశములో యెహోవా సన్నిధిలోనే మరణం కావాలంటే మరణం అయిపోతాను. దీన్ని బట్టి దావీదు గారి యొక్క ఉన్నతమైన క్యారెక్టర్ మనకి అర్థమవుతుంది. ఇంకా సౌలుని చంపమని అభిషే అంటున్నప్పుడు అక్కడ నేను వారి మాట వినలేదు అన్న విషయాన్ని దావీదు గారు చెప్తారు. నిజంగా చెప్పుడు మాటలు వినేవాడైతే దావీదు సౌలు గారిని ఏ రోజో చంపేసేవాడు. కానీ సౌలుని చంపలేదు. ఆయన దేవుని చేత అభిషేకము నొందినవాడన్న దేవుని భయాన్ని కలిగి ఉన్నాడుగా ఆయన ఏం వినలేదంటే చెడ్డ మాటలను వినలేదు. మరి దావీదు గారి క్యారెక్టర్ మనకు అర్థమవుతుంది. ఆయన మాటను పరీక్షించేవాడు అని అర్థమవుతుంది. ఆయన చెప్పుడు మాటలను వినేవాడు కాదు అన్న విషయం కూడా అర్థమవుతుంది. ఇప్పుడు అబ్షాలోము దావీదు గారిని తరుముతున్నప్పుడు దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడా లేదా అన్న విషయాన్ని కూడా మనము పరిశీలించాం. ఆ సందర్భంలో కూడా దేవుడు దావీదు గారికి తోడుగా ఉన్నాడా లేదా? అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టు అన్నప్పుడు వెంటనే ఎవరు వచ్చారు? హూషై వచ్చాడు, దావీదు స్నేహితుడు. వచ్చి నువ్వు ఇక్కడ ఉండడం కాదు, అక్కడికి వెళ్ళి అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టు,
అని దావీదు గారు ఆయన్ని పంపిస్తారు. కనుక అబ్షాలోము దావీదు గారిని తరుముతున్న సమయాల్లో కూడా దావీదు గారికి ఎవరి తోడుంది? దేవుని తోడు, దేవుని సహాయము ఉన్నది. ఆ దేవుని సహాయంతోనే ఆయన ఒక సందర్భాన్ని చాలా చక్కగా ఆయన ఆలోచించినట్లుగా మనకు కనబడుతుంది. చూడండి, 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనము. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అను నొక్కడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్య యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. ఎవరు శపిస్తున్నారంటే రాజునే? షిమి ఏ గోత్రానికి చెందినవాడు? ఏ గోత్రానికి చెందినవాడు అండి? సౌలు కుటుంబమునకు కుటుంబీకుడగు అనంది. అంటే ఏ గోత్రానికి చెందినవాడు? బెన్యామీను గోత్రానికి చెందినవాడు. అంటే బెన్యామీను గోత్రములో ఒక వదంతి అనేది ఉంది. ఏంటా వదంతి అంటే దావీదు గారు రాజ్యం ఏలాలని చెప్పి ఎవరిని చంపించాడు అంటున్నారు? సౌలు కుటుంబీకులందరినీ చంపించాడు అన్న వదంతి బెన్యామీనీలలో ఉంది. అదే మాటనెత్తి షిమి దావీదు గారిని దూషిస్తున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. చూడండి, ఈ షిమి నరహంతుకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతుడు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. అంటే అలా దూషణ చేస్తున్నప్పుడు వాడి మీద వాడి తలకే ఉండడం రైటా రాంగా? రాజును అలా దూషణ చేస్తున్నప్పుడు ఏమవ్వాలి? తలకై తెగి పడాలి. కానీ అక్కడ కూడా దావీదు గారు చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఏమంటున్నారు చూడగలిగితే, షిమి మాటల్ని ఎలా తీసుకుంటున్నారన్న విషయం చూడగలిగితే, సెరియా కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడువు రాజునగు నిన్ను శపింపనేలా? నీ చిత్తమైతే నేను వానిని చెరబోయి వాని తల ఛేదించి వచ్చేదనను. అందుకు రాజు, సెరియా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవానికి సెలవీయగా నీవు ఇలాగున నెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీర్చుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలి మానుడి, యెహోవానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపింపనీయుడి. చంపేశాడా? ఆలోచిస్తున్నాడు. నిజంగా దేవుడే పంపించాడేమో నన్ను తిట్టమని, ఈ శాపానికి నేను తగుదునేమో అని దావీదు గారిని తిడుతున్నప్పుడు షిమి విషయములో దావీదు గారు ఇలా ఆలోచించి ఆయన్ని చంపనీయకుండా చేస్తే, మరి సేబా విషయములో సేబా ఏం చెప్పాడు? నీ యజమానుడు కుమారుడు ఎక్కడా అని అడిగినప్పుడు సేబా ఏం చెప్పాడు? చిత్తగించుము, ఈవేళ తన తండ్రి రాజ్యము తనకు దక్కుతాదేమోనని ఎక్కడ ఉండిపోయాడు? యెరూషలేములో కనిపెట్టుచూ ఉండిపోయాడు అన్న మాటని మాట్లాడాడు. అవునా కదా? ఇప్పుడు ఎంతగా తిట్టిన వాని విషయంలో సమయస్ఫూర్తిని ఉపయోగించిన దావీదు గారు ఒక సేవకుడు చెప్పిన మాట విషయములో ఆలోచించరా? సమయస్ఫూర్తితో గుడ్డిగా నమ్మేస్తారా? నమ్మరు ప్రియమైన వాళ్ళ.
అందుకే అన్నాను, మన నాలుక రుచిని పరీక్షిస్తుందేమో కానీ దావీదు గారి చెవి మాటను పరీక్షిస్తుంది. అది ఎలాంటి మాట అయినా సరే ఆయన చెవిని పడగానే ఆయన దాన్ని పరీక్షించేస్తాడు, ఇది నిజమా కాదా అన్నది. ఇప్పుడు చూడండి, ఈ సందర్భాన్ని ఇప్పుడు మనం చదువుకొని వెళ్ళగలిగితే దావీదు గారు నీతిమంతుడిగా నిలబడతారా, మెఫీబోషెత్ నీతిమంతుడిగా నిలబడతాడా అన్నది తేలిపోతుంది ప్రియమైన వాళ్ళరా. ఇంటికి ఎవరు అబద్ధం ఆడుతున్నారు? సీబా అబద్ధం ఆడుతున్నాడా, లేకపోతే మెఫీబోషెత్ అబద్ధం ఆడుతున్నాడా? కనుక మళ్ళీ సందర్భంలోనికి మనం వెళ్ళి చూడగలిగితే 16వ అధ్యాయము 1వ వచనం నుండి, దావీదు కొండ శిఖరం అవతల కొంచెము దూరం వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకుని వచ్చెను. 200 గొర్రెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజూర పాడలను, ద్రాక్షరసపు తిత్తి ఒకటియు వాటి మీద వేసి ఉండను. రాజు, ఇవి ఎందుకు తెచ్చితివని సీబాను అడుగుగా, సీబా, గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును, రొట్టెలు అంజూర పాడలను పనివారు తినుటకును, ద్రాక్షరసము అరణ్యమందు అలసటునంది వారు త్రాగుటకును తెచ్చి తిననగా, రాజు, నీ యజమానుని కుమారుడు ఎక్కడున్నాడని అడిగిన. అందుకు సీబా, చిత్తగించుము, ఈవేళ ఇజ్రాయేలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడనెను. అందుకు రాజు, మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదే అని సీబాతో చెప్పగా. సీబా ఏమని అడిగాడా? సీబా ఏమని అడిగాడా? నా యజమానిని ఆస్తి అంతా నాకు రాసి అని. పోనీ అది ఆశించి అక్కడికి తెచ్చాడా? ఏదో ఆశించి రాజ్యోద్ధ ఫలాన్ని పొందడానికి సీబా వాటిని తెచ్చాడా? ఆలోచించండి. మనం చాలా ప్రశ్నలు వేసుకుంటేనే ఒక క్యారెక్టర్ అనేది మనం జడ్జ్ చేయగలుగుతాం. కనుక సీబా ఏదో ఆశించి అక్కడికి వచ్చాడు అన్నట్టుగా మనకి కనబడట్లేదు, లేదా సీబా కోరినట్టుగా కూడా మనకి ఇక్కడ కనబడట్లేదు. దావీదు గారు ఏమన్నారు? నీ యజమానుని మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదే అని షేబాతో చెప్పగా, ఆయన అడగలేదు, దావీదు గారే గో అదంతా నీదే అవుతుంది అని అన్నాడు. ఎందుకన్నారా మాట? దావీదు గారు షేబా చెప్పిన మాటను నమ్మారు. నమ్మిన తర్వాత ఏమనంటున్నారంటే, ఇగో నీ యజమానుని ఆస్తి అంతా నీదే. ఎందుకు యజమానిని ఆస్తి అంతా సీబాకి ఇచ్చేస్తున్నారు? ఎందుకు ఇచ్చేస్తున్నారు? మెఫీబోషెత్ ఎందుకు నించున్నాడు అక్కడ? యెరూషలేములో ఎందుకు ఉండిపోయాడు? తన తండ్రి రాజ్యం నాకు దొక్కుతుందేమన్న ఆలోచనతో ఉండిపోయాడు. మరి అబ్షాలోము దేనికోసం పోరాటం చేస్తున్నాడు? తన తండ్రి సింహాసనాన్ని అధిష్ఠించడానికి అబ్షాలోము పోరాటం చేస్తున్నాడు. ఇప్పుడు అబ్షాలోముకి మెఫీబోషెత్ తారసపడితే మెఫీబోషెత్ బ్రతికుంటాడా, చేస్తాడా? ఆలోచించండి. మెఫీబోషెత్కి అబ్షాలోముకి పోటీ ఎవరు ఉండకూడదు, తండ్రి కూడా ఉండకూడదు. తండ్రినే చంపాలనుకున్నప్పుడు అబ్షాలోము ఒక లెక్క, మెఫీబోషెత్ ఒక లెక్క. మెఫీబోషెత్ని ఆయన చంపి తీరుతాడు గనక ఆయన ఆస్తి అంతా ఎవరిది? నీది అని షేబాకి చెబుతున్నాడు. అర్థమవుతుందా? అడగలేదు, సేవకుడు అడగలేదు. కానీ మెఫీబోషెత్కు సంబంధించిన ఆస్తి అంతా నీదే అని అంటున్నాడంటే ఆయన బ్రతికి ఉండే ఆస్కారాలు చాలా తక్కువ. ఎందుకంటే నా కొడుకు నన్నే విడిచిపెట్టినప్పుడు నేను రాజుగా నించుంటాను అని మెఫీబోషెత్ అంటే ఉండనిస్తాడా? తనకి ఎదురు ఎవరు వచ్చినా వాళ్ళందరినీ హతమార్చుకొని వెళ్ళిపోతాడు. అలాంటి వాడు అబ్షాలోము. కనుక ఇక బ్రతికే ఛాన్స్ లేదని చెప్పి మెఫీబోషెత్ ఆస్తి అంతా ఎవరికి ఇచ్చారు? సీబాకి ఇచ్చాడు. ఇంతకీ దావీదు గారు సీబా మాట మీద అంత నమ్మకంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? కారణం మనం బాగా ఆలోచించాలి. మనం కొద్దిగా ముందుకెళ్ళి చదవగలిగితే ఎవరు నమ్మకస్తుడో మనకి అర్థమవుతుంది ప్రేమ వల్ల. 9వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం నుండి,
యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదునొద్దకు పిలువనంపిరి. రాజు, సీబావు నీవే కదా అని అడుగుగా అతడు, నీ దాసుడినైన నేనే సీబాను అనెను. ఎవరి కుటుంబంలో ఎవరికి సేవకుడండి? సౌలు కుటుంబంలో సౌలుకి సేవకుడుగా పనిచేసినవాడు. ఇప్పుడు దావీదు సౌలు కుటుంబానికి చెందినవాడా కాదా? చెందినవాడా కాదా? దావీదు ఎవరిని పెళ్లి చేసుకున్నారు? మేకాలు ఎవరు కుమార్తె? సౌలు కుమార్తె కదా. సౌలు బల్ల మీద ఎవరు భోజనం చేసేవారు? దావీదు భోజనం చేసేవాడా లేదా? భోజనం చేసేవాడు. కనుక దావీదు గారికి మొట్టమొదట ఎవరు తెలుసు? ఒకవేళ తెలిస్తే పనివాడు, సౌలు పనివాడు సీబా ఆయనకి తెలుసు. ఈ మాటలను బట్టి అది ముందుగా తెలిసే అయినా ఉండొచ్చు, లేకపోతే పలకరింపైనా ఉండొచ్చు. చూడండి ఎలా ఉన్నదో. సౌలు కుటుంబంలో ఒక సేవకుడు సీబా అని ఒకడు ఉండగా వారు అతనిని దావీదునొద్దకు పిలువనంపిరి. రాజు, సీబావు నీవే కదా అని అడుగుగా, సీబావు నీవే కదా అని అడుగుగా అంటే చూసిన ఆనవాళ్ళు ఏవో ఉన్నాయి, పేరుని బట్టి గుర్తుపట్టలేడు, కానీ చూసిన ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. సీబావు నువ్వే కదా అని అంటే అక్కడేమంటున్నాడు? అతడు, నీ దాసుడైన నేనే సీబాను అనెను. అందుకు రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనొకడు శేషించి ఉన్నాడని అతన్ని అడుగుగా, సీబా ఆయన ఎంత యథార్థపరుడో చూడండి. దాచిపెట్టచ్చు కదా ఎవరు లేరని. కానీ ఎంత నమ్మకస్తుడంటే ఆ నమ్మకస్తుడు ఎవరిని బయటపెట్టాడు? యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగుగా, సీబా చిత్తగించుము, అతడు లొదెబారులో అమ్మీయేలు కుమారుడుకు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లెబెదారులోనున్న అమ్మీయేలు కుమారుడుకు మాకీరింట నుండి అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాష్టాంగపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడు నేనున్నానను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు. ఎందుకు భయపడద్దు అని అంటున్నాడు? ఇప్పటివరకు ఎందుకు దావీదు కంట పడలేదు మెఫీబోషెతు? ఇందాక ఒకటి చెప్పాను కదా. ఏంటి చెప్పాను? ఒక వదంతి ఉంది. ఏమనంటే దావీదు సౌలు కుటుంబాన్ని నాశనము చేసేస్తాడు. షిమి కదా, అదే అంటున్నాడు కదా. షిమి నరహంతుకుడా అని అన్నాడా లేదా? చీపో నువ్వు ఏలవలనని సౌలు కుటుంబాన్ని నువ్వేం చేసావు? నశింపజేసావు అన్నమాట మాట్లాడుతున్నారు. కనుక ఇది బెన్యామీనుల వంశంలో ఇది ఈ నానుడి ఉండిపోయింది. కనుక దావీదుని ఎదురుపడడానికి మెఫీబోషెతు భయపడుతున్నాడు. నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నాయడల నీవు దయచూపుటకు నీ దాసుడునకు నేను ఎంతటి వాడును అనను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి, ముందుగా ఎరిగింది ఎవరండి? దావీదు గారు సౌలు కుటుంబానికి సేవ చేస్తున్న సీబా. తర్వాత ఎవరు ఎరిగాడు? సీబాని బట్టి ఎవరిని ఎరిగాడు? యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్. అంటే ఇప్పుడు ఎవరు బాగా తెలుసు చెప్పండి? సీబా బాగా తెలుసు. సీబా ఎంత నమ్మకస్తుడు అన్న విషయాన్ని ఇప్పుడు కింద మాటల్లోనే మనం అర్థం చేసుకోగలిగితే, కింద మాటల్లో సీబాను పిలువనంపి 9వ వచనం, సౌలునకును అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునకు నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకే ఆహారము కలుగునట్లు నీవు దాని పంటను
తేవలను, నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనం చేయనని సెలవిచ్చెను. ఈ సీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండిరి. వీళ్ళందరినీ ఎవరి కింద పనిచేయమంటున్నాడు? సీబాకి ఉన్న కుమారులను, సీబాకి కూడా దాసులు ఉన్నారు. ఆ దాసుల్ని ఎవరి కింద పనిచేయమంటున్నాడు? మెఫీబోషెతు కింద పని చేయమంటున్నాడు. ఇంతకీ ఈ మాటకి ఆయన లోబడ్డా లేదా అన్న విషయాన్ని కిందకి చూడగలిగితే, నా ఏలినవాడు ఒక రాజు తన దాసునికిచ్చిన ఆజ్ఞ అంతటి చెప్పున నీ దాసుడినైన నేను చేసేదనని సీబా రాజుతో చెప్పును. కాగా మెఫీబోషెతు రాజకుమారులు ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనం చేయుచుండెను. మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడును, అతని పేరు మీకా. మరియు సీబా ఇంటి వారిలో కాపురమున్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి. ఎవరిని బట్టి దాసులు అయిపోయారండి? దావీదు ఒక్క మాట మాట్లాడాడు, ఇదిగో ఈయనకి మీరు సేవ చేసేవారుగా ఉండాలి అన్నందుకు నమ్మకముగా ఎవరికి దాసులు అయిపోయారు? మొత్తం అందరూ మెఫీబోషెతుకు దాసులుగా ఉండిరి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలం రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. ఇప్పుడు ఎవరు బాగా తెలుసండి? షేబా బాగా తెలుసు, అంతే కదా. దావీదు రాజు గారికి షేబా ఏంటో తెలుసు, షేబా ఎంత నమ్మకస్తుడో తెలుసు. ఒకవేళ నమ్మకస్తుడు కాకపోతే మెఫీబోషెతును గురించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాడా? ఇవ్వడు. ఒకవేళ నమ్మకస్తుడు కాకపోతే గనక నేను దాసుడిగా ఉండను, నాకెందే 10 మంది దాసులు ఉన్నారు, నేనెందుకు ఒకళ్ళ కింద దాసుడిగా పనిచేయాలని అనాలా? భయపడి చేస్తే గనక అది ఎన్నాళ్ళు నిలుస్తుందండి? కొన్నాళ్ళే నిలుస్తుంది. కానీ ఇక్కడ ఏమన్నాడంటే, ఖచ్చితంగా మీరు మీ దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చెప్పున నీ దాసుడి నేను చేసేదనని షేబా రాజుతో చెప్పునట్లుగానే ఏం చేశాడు? షేబా ఇంటిలో కాపురం ఉన్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి. దాసులు, కుమారులు అందరూ మెఫీబోషెతు కోసం పనిచేస్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు దావీదు గారికి ఎవరు తెలుసు? షేబా తెలుసు మొదట, తర్వాత మెఫీబోషెతు క్యారెక్టర్ ఇంకా తెలీదు, ఏంటనేది తెలీదు. కానీ ఎవరికి బాగా తెలుస్తుంది? మెఫీబోషెతు సేవకుడికి మెఫీబోషెతు యొక్క క్యారెక్టర్ బాగా తెలుస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమంటున్నాడు మెఫీబోషెతు తన దాసుని గురించి ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, 19వ అధ్యాయంలో 26వ వచనము. అందుకతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడైన నేను కుంటివాడను గనక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదనని నేను అనుకునగా నా పనివాడు నన్ను మోసము చేసెను. సీబా నీ దాసుడైన నన్ను గూర్చి నా ఏలినవాడు రాజునగు నీతో అబద్ధమాడెను. ఎందుకు వీళ్ళిద్దరి మధ్యన ఇలాంటి భేదాభిప్రాయాలు ఉన్నాయి? మెఫీబోషెతుకి పనిచేస్తున్న సేవకుడికి ఎందుకు ఈ భేదాభిప్రాయాలు ఉన్నాయి? ఎందుకు మోసం చేశాడు అన్న విషయాన్ని చెప్తున్నాడు, ఎందుకు అబద్ధం ఆడాడు అన్న విషయాన్ని చెప్తున్నాడు, ఎందుకు వీళ్ళిద్దరికీ పడట్లేదు? ఆలోచించండి. ఎందుకు పడట్లేదు? ఎవరు నమ్మకంగా ఉన్నారు రాజుకి, ఎవరు నమ్మకంగా లేరు రాజుకి అనంటే, షీబా నమ్మకముగా రాజుకి ఉన్నాడు, మెఫీబోషెతు రాజుకి నమ్మకముగా లేడు. ప్రియమైన వాళ్ళ, అందుకే షీబా చెప్పిన వెంటనే రాజు ఏమని మాట్లాడాడుగో, మెఫీబోషెతుకు చెందిన ఆస్తి అంతా నీది. అడగలేదు, పోనీ ఇస్తాడని వెళ్ళలేదు. రాజు కష్టంలో ఉన్నాడు గనక ఆలోచించి వెళ్ళిన వాడిగా కనబడుతున్నాడు. చూడండి, మెఫీబోషెతు మాటల్లో ఒకటి మాట మనం గమనించవచ్చు. అందుకతడు, నా ఏలినవారు రాజా, నీ దాసుడిని నేను కుంటువాడును గనక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకునగా. ఒక గాడిదే కనబడుతుంది, ఒక గాడిదకి గంత కట్టి ఎవరితో కూడా వెళ్ళిపోవాలని నేను రెడీ అయ్యాను. దావీదు పారిపోతున్నాడు, దావీదుతో పాటు నేను వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ దాసుడు ఎలా ఆలోచించాడు?
దాసుడు ఎలాగ ఆలోచించాడు చూడండి. మెఫీబోషెత్ యొక్క ఆలోచనకి దాసుని ఆలోచనకి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి చూడగలిగితే, ఇదిగో ఈయనొక్కడే రాజుతో పాటు పారిపోవడానికి ఆలోచించాడు, కానీ దాసుడైతే ఏం చేస్తున్నాడు, 2 గాడిదలకి గంత కట్టి, చూడండి 16వ అధ్యాయము 1వ వచనము, దావీదు కొండ శిఖరం అవల కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకొని వచ్చాను. ఎవరి కోసం? తానెక్కి పారిపోవడం కోసమా? లేదు, తీసుకుని వచ్చాను 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజురపు అడలను, ద్రాక్షరసపు తిత్తి 1 వాటి మీద వేసి ఉండను. రాజు ఇవి ఎందుకు తెచ్చితివి? సీబాను అడుగుగా సీబా, గాడిదలు రాజు ఇంటి వారు ఎక్కుటకును, రొట్టెలు అంజురపు అడలను పనివారు తినుటకును, ద్రాక్షరసం అరణ్యంలో అలసట వారు త్రాగుటకును తెచ్చి తిననగా. ఎవరికి ఆలోచన ఉండాలండి? రాజు బల్ల మీద భోజనం చేస్తున్న మెఫీబోషెతుకు ఈ ఆలోచన ఉండాలి. ఇదిగో ఎంతకాలం నేను భోజనం చేశాను కదా, ఇప్పుడు రాజు అరణ్య బాట పట్టాడు కనుక ఏం చేయాలి, పనివాడికి చెప్పి ఇదిగో ఇవన్నీ సర్దు మనం రాజు కొరకు తీసుకెళ్దాం అనేసి. కానీ మెఫీబోషెత్ మాటలో ఏం కనబడుతుందంటే, గాడిదకు గంత కట్టి నేను ఎక్కి రాజుతో కూడా పారిపోదును అనుకుంటేని అని అన్నాడు. అంటే ఆయనకి ఏ ప్రిపరేషన్ లేదు, దేని గురించిన ఆలోచన లేదు. రాజుకి ఇవన్నీ అవసరం పడతాయన్న ఆలోచన మెఫీబోషెత్తుకి లేదు, కానీ ఎవరికి ఉంది? సీబాకుంది. ప్రియమైన వాళ్ళ ఆశపడి చేసింది కాదు, రాజు కష్టంలో ఉన్నాడు, ఆ కష్టంలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలి అన్న ఆలోచన సీబాది. ఇప్పుడు దావీదు గారు ఎవరి మాట నమ్ముతారు చెప్పండి? ఎవరి మాట నమ్ముతారు? అది చెప్పుడు మాట, ఉన్నమాట? అది చెప్పుడు మాట, ఉన్నమాట అన్నది మనం చూడగలిగితే సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నుండి చూడగలిగితే, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. ఎందుకంటే ఇవి కుటుంబాల పూరే కదండి. దావీదుతో ఉన్నవాళ్ళు దావీదు కుటుంబస్తులు, సేనాధిపతులు కానీ యోధులు కానీ ఎవరు? దావీదు కుటుంబస్తులు. అటుపక్క ఎవరున్నారు? అటుపక్క సౌలుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు? సౌలు కుటుంబీకులు. కనుక ఇక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు ఏమన్నదంటే, దావీదు కుటుంబములకు బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబం అంతకంతకు నేరశిల్లెను. అయితే దావీదు ఇక్కడ ఎవరిని, సౌలు తాలూకు సంబంధికుల్ని చంపలేదు. దావీదు ఎవరిని పర్సనల్గా ఎవరిని చంపలేదు. కానీ ఎవరైతే సౌలు సంతానాన్ని చంపి ఇగో దావీదు దగ్గరకు వచ్చి బహుమతి కోసం ఆలోచించారు, లేకపోతే నన్ను పొగుడుతాడని ఆలోచించారు, వాళ్ళందరినీ ఏం చేశాడు? దావీదు చంపి పడేశాడు. దావీదు మీద తిరగబడుతున్న సౌలు కుమారులను దావీదు ఏం అనలేదు. కానీ కుట్రపూరితంగా కొంతమంది సౌలు కుమారులను చంపితే, అలా చంపి దావీదు దగ్గరికి వస్తే దావీదు వారిని ఏం చేశాడు? చంపేశాడు. కనుక సౌలు కుటుంబానికి ఏ రోజు కీడు తలపెట్టాలన్నది దావీదు ఉద్దేశము కాదు. చూడండి 21వ అధ్యాయము 2 సమూయేలు 21వ అధ్యాయము 21వ అధ్యాయం 1వ వచనం నుండి చూడగలిగితే, దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను, అందుకు యెహోవా ఇలాగున సెలవిచ్చెను. ఇది ఎవరు ఇచ్చిన మాట? యెహోవా సెలవిచ్చిన మాట. ఇది దావీదు మాట కాదు, యెహోవా సెలవిచ్చిన మాట. ఏంటది?
సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతన్ని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. గిబియోనీయులు ఇజ్రాయేల్ సంబంధికులు కారు, వారు ఆమోరీయులలో శేషించిన వారు. ఇజ్రాయేలీలు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండిరి. కానీ సౌలు ఇజ్రాయేలు యూదుల వారి యందు ఆసక్తి గలవాడే వారిని హతము చేయ చూచుచుండెను. రాజుకు దావీదు గిబియోనీయులను పిలిపించి, నేను మీకేమి చేయకూడదురు? యెహోవా స్వాస్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికి దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయదునని వారిని అడుగుగా, గిబియోనీయులు సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారములే కానీ ఇజ్రాయేలులో ఎవరినైనాను చంపుటయే కానీ మేము లేదండి. అంతటా దావీదు, మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేయుదనగా, వారు మా శత్రువులై మమ్మను నాశనము చేయుచు ఇజ్రాయేల్ సరిహద్దుల్లో ఉండకుండా మేము లయబోగినట్లు మాకు హాని చేయనుద్దేశించిన వాని కుమారులలో 7 మాకు అప్పగించుము. దేవుడు ప్రాయశ్చిత్తం చేయమంటున్నాడు. ఎవరి పక్షాన? గిబియోనీయుల పక్షాన. గిబియోనీయులు ఏం కోరుకుంటున్నారు? మమ్మల్ని ఎవరైతే చంపాలనుకుంటున్నారో వాని కుమారులను మాకు అప్పగించన్నాడు. ఇప్పుడు ఇందులో దావీదు గారు కలగజేసుకున్నారా, దేవుడు కలగజేసుకున్నాడా? ఎవరు కలగజేసుకున్నారు? దేవుడు కలగజేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు కలగజేసుకున్నాడు కనుక ఎవరిని అప్పగించాడు చూడగలిగితే, వారు మాకు శత్రువులే, మమ్మల్ని నాశనం చేయొచ్చు ఇజ్రాయేల్ సరిహద్దుల్లో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయని ఉద్దేశించిన వాని కుమారుల్లో 7 మాకు అప్పగించుము. యెహోవా ఏర్పరచుకున్న సౌలు గిబియా పట్టణంలో యెహోవా సన్నిధిని మేము వారిని ఊరి తీసేద్దామని రాజుతో మనవి చేయగా, రాజు, నేను వారిని అప్పగించేదనెను. తానును సౌలు కుమారుడు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసిన హేతువు చేత రాజు సౌలు కుమారుడు యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక. ఎవరిని అప్పగించలేదండి రాజు? మెఫీబోషెతుని అప్పగించలేదు. కానీ మెఫీబోషెతు కూడా ఎవరి కుటుంబానికి చెందినవాడు? సౌలు కుటుంబానికి చెందినవాడే, అవునా? కానీ ఎవరిని అప్పగించాడు అని చూడగలిగితే, అప్పగింపక అయ్యా కుమార్తెగు రిస్పా సౌలునకు కని 2 కుమారులకు అర్మీనిని మెఫీబోషెతును, సౌలు కుమార్తెగు మెరాబు మహలతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనులకు అప్పగించెను. వారు ఈ 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఊరి తీసిరి. ఈ 7 చంపింది దావీదు గారా, దేవుడా? ఎవరండి? ఎవరు తీయమన్నారు? ప్రతీకారం ఎవరు తీర్చుకోమన్నారు? దేవుడే, అవునా? ఇందులో దావీదు గారి పాత్ర ఏమైనా ఉందా? దావీదు గారి పాత్ర ఉంది. ఏంటి? మెఫీబోషెతును కాపాడడం విషయంలో దావీదు గారి పాత్ర ఉందేమో, కానీ గిబియోనులను చంపడం విషయంలో, దాని విషయంలో సౌలు కుమారులను చంపడం విషయంలో దావీదు గారి పాత్ర ఏమీ లేదు. కానీ ఎలాంటి నానుడి ఉన్నది అని చూడగలిగితే, ఇప్పుడు షిమీ ఏమంటున్నాడు చూడండి. షిమీ ఏమంటున్నాడు? 16వ అధ్యాయము 7వ వచనం. ఈ షిమీ, నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీవు ఏలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను. నువ్వు ఏలాలని చెప్పి ఏం చేసావు? సౌలు కుటుంబీకులను నువ్వు హతమార్చావు, అవునా అని అన్నాడు. కానీ 21వ అధ్యాయంలో మీరు చదవగలిగితే, అప్పటికి దావీదు రాజా కాదా చెప్పండి? అప్పటికి దావీదు రాజు అయిన తర్వాత, అదిగో మొదటి వచనం చూడగలిగితే, దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగుగా. అంటే దావీదు ఏలికగా అయిపోయాడు. ఏలికగా అయిపోయిన తర్వాత ఎవరిని దేవుణ్ణి బట్టి అప్పగించాడు? ఏలిక అయిపోయిన తర్వాత సౌలు కుమారులను దేవుణ్ణి బట్టి అప్పగించాడు. దీనికి ఏమైనా సంబంధం ఉందా? దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఏలిక అవ్వాలని చంపాడా? ఏలిక అయిన తర్వాత వారిని అప్పగించాడా?
బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కనుక దావీదు ఏలడానికి సౌలు కుటుంబీకులను చంపలేదు. దావీదు ఏలిక అయిన తర్వాత ప్రాయశ్చిత్తము నిమిత్తము ఎవరిని చంపాడు? ఎవరిని గిబియోనీలకు అప్పచెప్పాడు? సౌలు కుమారులను గిబియోనీలకు దేవుని మాటను బట్టి అప్పగించాడు. కానీ దీన్ని ఎలా తిప్పారు? దావీదు రాజు అవ్వాలని చెప్పి ఎవరిని చంపిస్తున్నాడు? సౌలు కుమారులను చంపిస్తున్నాడు. అందుకే మెఫీబోషెతుకు ఏ ధైర్యం వచ్చింది అని అంటే, ఇగో దావీదు తరుము పడ్డాడు కదా, ఇప్పుడు బెన్యామీనులు ఎవరికి సంబంధించిన వాళ్ళు? నా కుటుంబానికి సంబంధించిన వాళ్ళే కదా. ఇప్పుడు సౌలు మీద ఉన్న ప్రేమను బట్టి ఇప్పుడు ఆయనకి ఒక్కడినిగా మిగిలి ఉన్న నన్ను రాజుగా నిలబడతారేమో అని ఆయన ఎక్కడ ఉండిపోయాడు? యెరూషలేములో ఉండిపోయాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ? వీళ్ళిద్దరికి ఎందుకు గొడవ? సేవకుడికి మెఫీబోషెతుకి ఎందుకు గొడవ అంటే, నిన్ను బల్ల మీద కూర్చోబెట్టాడు, నిన్ను కనికరించి అప్పజెప్పకుండా నిన్ను కాపాడాడు. అలాగా రాజు నిన్ను కూర్చోబెట్టి ఉన్నత స్థితి ఇస్తే నువ్వు ఆ రాజుకే ద్రోహం చేస్తావా అన్నది సేవకుడు మాట. వీళ్ళిద్దరి మధ్యన తేడా ఎక్కడొచ్చింది? దావీదుకి నమ్మకస్తుడిగా ఎవరున్నారు? సీబా ఉన్నాడు. కానీ దావీదుకి వ్యతిరేకంగా ఎవరున్నారు? మెఫీబోషెత్ ఉన్నాడు. ఎలా కూర్చున్నాడట? రాజకుమారుల్లో ఒకటిగా కూర్చున్నాడట మెఫీబోషెత్. కూర్చున్నప్పుడు ఆలోచిస్తాడు కదండి, ఒకప్పుడు నా తండ్రి ఎదుట దావీదు ఇలా భోజనం చేసేవాడు, ఈరోజు నేను ఇలా భోజనం చేయాల్సి వస్తుంది, ఒకవేళ రాజ్యం నాదే అయితే ఎలా ఉంది అన్న ఆలోచన వస్తుంది రాదా? అలాంటి ఆలోచనే మెఫీబోషెత్కు వచ్చింది. అందుకే నిలిచిపోయాడు. ఎక్కడ నిలిచిపోయాడు? యెరూషలేములో. తన వారు దావీదు మీద ఉన్న కక్షతో నన్ను రాజుగా చేస్తారేమో అన్న ఆలోచనతో ఎక్కడ ఉండిపోయారు? యెరూషలేములో ఉండిపోయాడు. కానీ షేబా దావీదు కష్టంలో ఉన్నాడని ఎరిగి ఏం పట్టుకెళ్ళాడు? 2 గాడిదలను పట్టుకెళ్ళాడు, చాలా సరుకుల్ని పట్టుకొని వెళ్ళాడు. అప్పుడు నీ యజమానుడు ఏడి అని అడిగినప్పుడు చిత్తగించుము. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 19వ అధ్యాయము ఎక్కడంటే అది 16వ అధ్యాయము 3వ వచనము. పిల్లలు సైలెన్స్. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంటుంది చూడండి, చిన్న ట్విస్ట్. 16వ అధ్యాయం 3వ వచనము. రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడ ఉన్నాడని అడిగిన అందుకు సీబా చిత్తగించుము, ఈవేళ ఇజ్రాయేలీలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడనెను. జరుగుతున్న సందర్భం ఏంటి? సేబా ఎత్తుకున్న విషయం ఏంటి? జరుగుతున్న సందర్భం ఏంటండి? దావీదు ఎందుకు పారిపోతున్నాడు? అబ్షాలోము తరుముతున్నాడు, కుట్ర చేశాడు. ఇజ్రాయేలీలందరూ అబ్షాలోముకు సపోర్ట్ చేస్తూ అబ్షాలోము కుట్ర చేయగా దావీదు ఏమవుతున్నాడు? ఆ కుట్రకి నేను చనిపోకూడదని చెప్పి పారిపోతున్నాడు. ఇది జరుగుతున్న సందర్భం. కానీ అది మాట్లాడకుండా ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ సీబా అని చూడగలిగితే, నీ యజమానుడు ఎందుకు రాలేదని అడిగితే అందుకేమంటున్నాడు? నీ యజమానుడు కుమారుడు ఎక్కడున్నాడని అడిగిన అందుకు సీబా చిత్తగించుము, ఈవేళ ఇజ్రాయేలీలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడనెను. ఇది వేరొక వెర్షన్ని ఇక్కడ సీబా చెబుతున్నాడు. తరుముతున్నది అబ్షాలోము, కానీ ఇక్కడ సీబా ఏం మాట్లాడుతున్నాడు? మెఫీబోషెత్ యొక్క ఇంటెన్షన్ చెప్తున్నాడు. ఇది రైటా రాంగా అంటే ఇది ఖచ్చితంగా రైటే. అందుకే వాడు బ్రతికే ఛాన్స్ లేదని ఏం చెప్పాడు? నీ యజమానుని ఆస్తి అంతా నువ్వే ఉంచుకో. అప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి, నువ్వే కలిగినంతయు నీదే అని సీబాతో చెప్పగా సీబా, నా ఏలినవాడా రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహము పొందుదును గాక, నేను నీకు నమస్కారము చేయుచున్నానను. ఆస్తిని ఆశించి వెళ్ళలేదు ప్రియమైన వర్లరా. దావీదు గొప్పతనాన్ని నమ్మకత్వాన్ని ఎరిగినవాడుగా ఆయన హెల్ప్ చేయడానికి వెళ్ళాడు. ఎందుకంటే సీబాకి ఏమని తెలుసు? అసలు మెఫీబోషెత్తుని ఎతకడం వెనక ఉద్దేశం ఎవరికి తెలుసు? బాగా షేబాకి తెలుసు. ఇదిగో దేవుడు నా పట్ల ఇలా కృప చూపించాడు, నేను కృప చూపించడానికి యోనాతాను కుటుంబంలో ఎవరైనా బ్రతికున్నారా అన్న విషయాన్ని మొట్టమొదటి ఎవరి దగ్గర ప్రస్తావించాడు?
షేబా దగ్గర ప్రస్తావించాడు. అంటే షేబాకి ఏం తెలుసు? కనికరించాడు దావీదు అన్న విషయము తెలుసు. కానీ వచ్చిన తర్వాత మెఫీబోషెత్ ఎలాగ ఆలోచించాడు? ఇది నా తండ్రి రాజ్యం కదా, ఒకవేళ నా తండ్రి బ్రతుకుంటే ఆయనే రాజు అవుదును, లేదా ఆయన లేడు నేను రాజు అవుదును, ఈ గొప్ప స్థితిలో నేను ఉండును కదా అన్న ఆలోచనలోనికి వెళ్ళిపోయాడు ప్రియమైన వాళ్ళారా. అనక ఇది రైట్ కాదు అని వీళ్ళిద్దరికీ మధ్యన ఏమొచ్చింది? గొడవ వచ్చింది, మెఫీబోషెత్కి షేబాకి. అందుకే నన్ను మోసం చేశాడు, నా మీద అబద్ధం చెప్పాడు అన్న మాటలు మాట్లాడతాడు. ఎందుకు చెప్పాలి? నీ సేవకుడు నీ మీద అబద్ధం ఎందుకు చెప్పాలి? నీ సేవకుడు నేను మోసం ఎందుకు చేయాలా? కనుక వీళ్ళిద్దరి మధ్య ఏదో డిస్టర్బెన్స్ ఉంది. దేనిని బట్టి డిస్టర్బెన్స్ అంటే షేబా రాజును చూస్తున్నాడు, మెఫీబోషెత్ రాజ్యాన్ని చూస్తున్నాడు. అందుకే దావీదు గారు చెప్పిన వెంటనే, నీ యజమానుడు ఎక్కడని చెప్పిన వెంటనే మాటను నమ్మిన వాడుగా ఏమంటున్నాడంటే, నీ యజమానుని ఆస్తి అంతా నీదే, ఎందుకంటే యజమానుడు బ్రతికే ఆస్కారము లేదు. పోనీ షేబా అబద్ధం ఆడాడు అనుకుందా అండి, తర్వాత వాస్తవం తెలుస్తుంది కదా. షిమీ కూడా అలాగే కదండి, అబద్ధం ఆడాడు, నువ్వు దుర్మార్గుడివి, నరహంతుడివి, చీపో అన్నాడు. తర్వాత వాస్తవం తెలుసుకున్న తర్వాత ఏమయ్యాడు? వచ్చి కాళ్ళ మీద పడ్డాడు, దావీదు కాళ్ళ మీద పడ్డాడు. దావీదు క్షమించాడా? ఇప్పుడు షిమి దావీదు కాళ్ళ మీద పడ్డాడు. అంతగా దూషించిన వాడు తిరిగి వచ్చిన తర్వాత సత్యాన్ని ఎరిగిన వాడుగా దావీదు కాళ్ళ మీద పడ్డాడు, నన్ను క్షమించని. మరి అది ఎరిగినప్పుడు, అది చూసినప్పుడైనా సరే షిమి ఏమవ్వాలి? షేబా ఏమవ్వాలి? కాళ్ళ మీద పడాలి, కాళ్ళ మీద పడాలి. అబద్ధం ఆడితే కనుక రాజుని ఎదుర్కొనడానికి కూడా భయపడాలి, ముఖం చాటేయాలి. ఇక్కడ ముఖం ఒకళ్ళు చాటేస్తారండి. ఈ సందర్భంలో ముఖం ఒకళ్ళు చాటేస్తారు. ఎవరు ముఖం చాటేస్తారో వాళ్ళే ఏంటి? ఎవరు వాళ్ళే అపనమ్మకస్తులు. ఎవరు ధైర్యంగా ముఖం ఎత్తుకొని వెళ్తారో వాళ్ళు నమ్మకస్తులు. ఇప్పుడు చూడండి, సందర్భాన్ని చూద్దాం, ముందుకెళ్ళి ముగించుకుందాం. ఇక్కడ చూడగలిగితే 19వ అధ్యాయం 16వ వచనం ముగించుకుందాం అండి. 19వ అధ్యాయం 16వ వచనం. అంతలో బహూరీమునందున్న బెన్యామీనుడగు గెరా కుమారుడైన షిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యోధా వారితో కూడా వచ్చెను. అతని యొద్ద 1000 మంది బెన్యామీనీయులు ఉండిరి. బెన్యామీనులు ఎవరి సపోర్ట్లో ఉన్నారు చూడండి, ఎవరి సపోర్ట్లో ఉన్నారు? ఎవరైతే దావీదును దూషించాడో ఆయన సపోర్ట్లో ఎవరున్నారు? 1000 మంది బెన్యామీనులు ఉన్నారంటే బెన్యామీనులు ఏమి నమ్ముతున్నారు? షిమీ చెప్పిన మాటలనే నమ్ముతున్నారు ప్రియమైన వాళ్ళారా. 1000 మంది ఉండిరి. మరియు సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబాయిను అతని 15 కుమారులను అతని 20 మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి. అంటే మధ్యలో నది ఉంది, రాజు యెరూషలేముకు రావాలి అంటే నది దాటాలి, యోర్దాను నది దాటాలి. రాజు అటుపక్క ఉన్నాడు, ఈ ఒడ్డున వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు రాజుని ఎదుర్కొనడానికి నది దాటి వెళ్ళింది ఎవరు? షేబా, అతని కుమారులు, అతని దాసులు రాజు ఎదుట నది దాటిరి. రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేవు పడవను యువతలకు తెప్పించి యొండిరి. ఎవరు చేశారు ఇదంతా? రాజును ఎదుర్కొంటున్నారు, ఆయన్ని ధైర్యంగా ఇటుపక్కకి తీసుకొని వస్తున్నారు, ఆయన దృష్టికి అనుకూలమైన దానిని చేస్తున్నారు. ఎవరు? షీబా. దాచుకున్నాడా? ముఖం దాచుకున్నాడా? ముఖం చాటేసాడా? లేదు, ధైర్యంగా వెళ్ళాడు. అబద్ధం ఆడినాడు ధైర్యంగా వెళ్ళగలుగుతాడా? ఎందుకంటే తిరిగి రాడేమో అనుకుని అబద్ధం ఆడొచ్చు కదా. కానీ రాజు తిరిగి వచ్చాడు, తిరిగి వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటున్నాడంటే షేబా చెప్పిన మాట అబద్ధము కాదు. ఇప్పుడు ముఖం చాటేస్తున్న వాళ్ళు ఎవరో చూడగలిగితే కిందకి వెళ్ళినప్పటికీ
ఆ, అది వదిలేండి అమ్మా. 24 వచనం చదవండి. 24 వచనం. మీరు ఫాస్ట్గా వెళ్ళిపోయారు అనుకో మిస్ అయిపోతారు. ఇందాకలో ఒకటి చదువుకున్నాం చూడండి, మళ్ళీ ఒకసారి వెళ్దాం. 16వ అధ్యాయం 16 వచనం, 19వ అధ్యాయం 16 వచనం. అంతలో బహూరీమునందున్న బెన్యామీనుడగు గెరా కుమారుడైన షిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యూదా వారితో కూడా వచ్చెను. అతని యొద్ద 1000 మంది బెన్యామీనులుండిరి. ఇక్కడ మరియు అని వచ్చిందా? ఇక్కడ మరియు అని వచ్చిందా? అంటే ఈ గెరాతో పాటు ఉన్న యూదులతో పాటు ఉన్న బెన్యామీనులతో పాటు ఎవరు కూడా ఉన్నారని చెప్తున్నాడు ఇక్కడ. సౌలు కుటుంబమునకు సేవకుడైన ఎవరున్నారు? షీబా ఉన్నాడు. షీబా కుమారులు ఉన్నారు, షీబా దాసులు ఉన్నారు. ఇప్పుడు 24వ వచనంలో మళ్ళీ మరియు వాడబడింది చూడండి. ఉందా మరియు? మరియు ఉందా? ఇప్పుడు వాళ్ళతో పాటు ఇంకా ఎవరు వెళ్ళారు? మరియు సౌలు కుమారుడు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడండి? గిల్గాలుకి వెళ్ళాడండి. గిల్గాలు మహనీయముకి ఎదురుగా ఉన్నది గిల్గాలు పట్టణం. మీరు మ్యాప్ చూస్తే మీకు అర్థమవుతుంది. రాజు యోర్దాను దాటి అటుపక్క వెళ్ళిపోయాడు. యుద్ధం అంతా అటుపక్క జరిగింది. ఇప్పుడు రాజు ఇటుపక్క వస్తున్నాడు. ఇటుపక్క వచ్చే ముందు ఎరుకో పైన గిల్గాల్ అనే ప్రాంతానికి ఆయన వచ్చిన తర్వాత అక్కడ నుండి యెరూషలేముకి రావాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి ఎదుర్కోవడానికి వెళ్ళారు? ఇంకా అప్పటికి రాజు నది దాటలేదు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? గిల్గాల్కి వెళ్ళారు. గిల్గాల్కి వెళ్ళారు. సౌలు కుటుంబమునకు దాసుడైన వాడు ఏం చేశాడు? ఆ ఏరు దాటి పడవలు తీసుకెళ్ళి రాజు కుటుంబం అంతటిని ఇటుపక్కకి తీసుకొని వచ్చాడు. అలా తీసుకొని వచ్చినప్పుడు అక్కడ రాజుని ఎదుర్కొనడానికి ఎవరెవరు ఉన్నారని చెబుతూ ఏమని చెప్తున్నాడు ఇక్కడ? షిమి ఉన్నాడు. షిమితో పాటు షిమిని సపోర్ట్ చేసే వ్యక్తులు ఉన్నారు. సౌలు కుటుంబీకుడైన సేవకుడైన సీబాను ఆయన కుటుంబం ఉంది. మరియు సౌలు కుమారుడుకు మెఫీబోషెతు కూడా అక్కడే ఉన్నాడు. అక్కడే ఉన్నాడు. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తాను చూడండి. కిందకి వెళ్ళగానే చూడండి 24వ వచనం. మరియు సౌలు కుమారుడుకు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చాను. రాజును ఎదుర్కొనుటకు వచ్చాను. అది అయిపోయిన తర్వాత చూడండి 25వ వచనం. రాజును ఎదుర్కొనుటకే అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషెతు నీవు నాతో కూడా రాకపోతివేమని అతనిని అడిగాను. అందుకు అతడు నా ఏలినవాడ రాజా, నీ దాసుడిని నేను కుంటువాడను గనుక గాడిద మీద గంత కట్టి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసం చేసెను. సీబా నీ దాసుడినైన నన్ను గూర్చి నా ఏలినవాడు రాజునగు నీతో అబద్ధమాడెను. అయితే నా ఏలినవాడును రాజునగు నీవు దూత వంటి వాడవు. నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయము. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలినవాడును రాజునగు నీ దృష్టికి మృతులు వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయువారిలో నీ దాసునైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజువైన నీకు మొర్ర పెట్టుటకు నాకేమి న్యాయమని అడుగుగా రాజు నీ సంగతులను నీవిక ఎందులకు ఎత్తెదవు? నీవును సీబాయును భూమిని పంచుకొనుడని నేను ఆజ్ఞ ఇచ్చి తిని కదా అనను. ఎప్పుడు ఇచ్చాడు ఈ ఆజ్ఞ? చదివారా పైన ఎక్కడైనా? ఎప్పుడు ఇచ్చాడు ఈ ఆజ్ఞ? మొదటి ఇచ్చింది మనకు గుర్తుంది. ఏంటిది? నీ యజమాని ఆస్తి అంతా నీదే అని అన్న మాట ఒకటి గుర్తుంది. మధ్యలో ఏం మాట్లాడినట్టుగా లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీ సంగతులను నీవు ఎందులోకి ఎత్తదవు? నీవును షేబాయును భూమిని పంచుకొనుడని నేను ఆజ్ఞ ఇచ్చి తిని కదా అంటున్నాడు. నేను ఆజ్ఞ ఇచ్చి తిని కదా అంటున్నాడు. ఎక్కడిచ్చాడు ఆజ్ఞ? అంటే మధ్యలో ఒక సందర్భం జరగాలి. మొత్తం అంతా తీసేసుకో అన్న దగ్గర అదొకటి. ఇప్పుడు ఆజ్ఞ ఇచ్చి తిని కదా అని ఈ సందర్భానికి మధ్యన ఒకటి జరగాలి. ఆ మధ్య సందర్భాన్ని మనం గుర్తించగలిగితే ఎవరు ముఖం చాటేశారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి 24వ వచనం. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చాను. ఎక్కడికి వచ్చాడు? మొదటిసారి ఎక్కడికి వచ్చాడు? గిల్గాలుకు వచ్చాడు.
రాజు ఎక్కడైతే నది దాటుతున్నాడో ఆ ప్రాంతానికి వచ్చాడు, కానీ అక్కడ ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. అక్కడ పరిస్థితిని చెబుతున్నాడు అంతే. రాజును ఎదుర్కొన్నట్టుకు వచ్చాను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాట నుండి అతడు కాళ్ళు కడుక్కొనకియు, గడ్డము కత్తిరించుకొనకియు, బట్టలు ఉదుక్కొనకియు నుండెను. మన దీని అంతటిని చూసి, పై రూపాన్ని చూసి ఏమనుకుంటాం, అమ్మో రాజు కోసం ఎంత బెంగ పెట్టుకున్నాడు, అంతే కదండి. మనం ఏం చూస్తాం, పై రూపాన్ని చూస్తాం. గడ్డం గీసుకొనకయు, కాళ్ళు కడుగుకొనకయు, గడ్డం కత్తిరించుకొనకయు, బట్టలు ఉదుక్కునేకయు నుండెను. అన్ని దినాలు రాజు కోసం బెంగ పెట్టుకున్నాడు అని అనుకుంటాం. అంటే ఆ రకంగానే కదండి అవతారం. కానీ ఇప్పుడు రెండోసారి ఎదుర్కొంటున్నాడు చూడండి. 25వ వచనంలో మళ్ళీ ఇంకోసారి చూడండి. రాజును ఎదుర్కొనటకే అతడు యెరూషలేమునకు రాగా. మొదట ఎక్కడ ఎదుర్కొన్నాడు? గిల్గాల్లో ఎదుర్కొన్నాడు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఎక్కడ ఎదుర్కొంటున్నాడు? యెరూషలేములో ఎదుర్కొన్నాడు. అంటే గిల్గాల్లో ఎదుర్కొన్నప్పుడు ఎవరు సైలెంట్గా ఉన్నారు? మెఫీబోషెతు మౌనం పాటించాడు. ప్రేమ అక్కడ ఏమీ మాట్లాడలేదు. కానీ రాజే వాడి దుస్థితిని చూసి బ్రతికే ఉన్నాడు అనుకున్నాడు. ఇదిగో శివ, ఆస్తిని ఇద్దరు చెరిసగం చేసేసుకోండి అన్న విషయాన్ని అక్కడే చెప్పాడు. ఇంకేం మాట్లాడలేదు. కానీ ఇప్పుడు పర్సనల్గా వచ్చి ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు? మరలా ఎదుర్కొనడానికి వచ్చాడు. అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతువేమని అతనిని అడిగాను. ఏంటి, ఆయన కుంటివాడని రాజుకు తెలుసా తెలీదా? కుంటివాడని రాజుకు తెలుసా తెలీదా? తెలుసు. మళ్ళీ ఎందుకు క్వశ్చన్ అడిగాడు? మనం ఎవరిని క్వశ్చన్ అడుగుతాం చెప్పండి? ఒక దీనికి పిలిచాం, వాడు రాలేదు. మనకు తెలుసు వాడు ఎందుకు రాలేదన్న విషయం మనకు తెలుసు. కానీ మనం క్వశ్చన్ వేస్తాం, ఏం రాబట్టడానికి, ఏం కారణం చెప్తాడా అని మనం ఆలోచించడానికి అడుగుతాం. అలాగే దావీదుకి ఆయన కుంటివాడని తెలుసు, ఆయనకి ఎవరైనా తోడుంటే రాగలుగుతాడన్న విషయం కూడా తెలుసు. మరి అలాగే తెలిసిన ఆయన మళ్ళీ ఏమంటున్నాడు? నీవు నాతో కూడా రాకపోతవేమని అడిగాడు. ఇప్పుడు రాకపోతే ఏమనడానికి ఆయన ఏం చెప్తున్నాడు? కారణం చెబుతున్నాడు. ప్రేమ ఉన్నవాడు కారణం చెప్తాడా, వచ్చేస్తాడా? మీ ఇంటికి ఫంక్షన్కి పిలిచారు, ఆప్తుడు, బంధువు, దగ్గరోడు వచ్చేయాలి. పిలిస్తే పిలవకుండానే వచ్చేయాల. కానీ పిలిచినా రాలేదు అని అంటే దాని రీజన్ ఏంటి? మీరంటే పడదు. ఆ విషయం మనకు కూడా ఇంటర్నల్గా తెలుసు. ఇప్పుడు అడిగితే ఏరా ఎందుకు రాలేదురా అంటే ఏం చెప్తాడు? నువ్వు అంటే నాకు నచ్చలేదని డైరెక్ట్ చెప్తాడా? లేదు, కారణం ఏదో చెప్తాడు. అవునా? సేమ్ అలాంటి కారణమే ఇక్కడ రాజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. రాజుకి ఆయన కుంటువాడని తెలుసు, ఆయన స్వతగా రాలేడన్న విషయం తెలుసు. అయినప్పటికీ ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాడనంటే ఆయన ఇంట్రెస్ట్ ఎంత అనేది తన మాటల్లో తెలుసుకుందానికి ప్రయత్నం చేస్తున్నాడు. గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసం చేసిన సీబా, నీ దాసుడినైన నన్ను గూర్చి నా ఏలినవాడు రాజునకు నీతో అబద్ధమాడను. అయితే నా ఏలినవాడవును రాజునకు నీవు దూత వంటి వాడవు. నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయము. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలినవాడు రాజునకు నీ దృష్టికి మృతులు వంటి వారై ఉండగా. ఏంటి, ఎక్కడ భావించాడండి మృతులుగా? దావీదు సౌలు కుటుంబాన్ని మృతులుగా భావించాడా? మృతులైనందుకు ఏడ్చాడు. మృతులైనందుకు బట్టలు చింపుకొని బూడిద జల్లుకొని ఏడ్చాడు. ప్రియమైన వాళ్ళారా, ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడంటే ఆయన మృతులుగా ఎంచితే ఎందుకు నెతుకుతాడు? ఎవరైనా ఉన్నారా అని మృతులుగా ఎంచలేదు. దేవుడు నా ఎడల దయ చూపించాడు, నేను వారి కుటుంబం ఎడల దయ చూపించడానికి ఎవరైనా బ్రతికి ఉన్నారా అని అడిగాడు. కానీ మనోడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఏం నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలినవాడును రాజునకు నీ దృష్టికి మృతులు వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయువారిలో నీ దాసుడైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజువైన నీకు
మొర్ర పెట్టుటకు నాకేమి న్యాయమని అడుగుగా అనగా రాజు, నీ సంగతులను నీవిక ఎందులకు ఎత్తెదవు? నీ సంగతులను నీవిక ఎందులకు ఎత్తెదవు? ఇగో ఇంక నువ్వు మాట్లాడక అన్నట్టుగా ఉంది ఈ మాట. అవునా? నువ్వు మాట్లాడద్దు, ఇంకా నీ నోటి నుండి మాట వినాలనుకోవట్లేదు. ఏమంటున్నాడు కిందకి? నీవును సేబాయిను భూమిని పంచుకొనుడని నేను ఆజ్ఞ ఇచ్చి తినే గదా అనను. ఎప్పుడు ఇచ్చాడు ఈ ఆజ్ఞ? గిల్గాలులో ఆయనను కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు, ఆయన ముఖం జాటేసినప్పుడు, అప్పుడు దాసుడితో చెప్పాడు ఏమని? గో మీరిద్దరూ పంచుకోండి. అక్కడ ఆయన ఏం మాట్లాడలేదు, కానీ ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు? ఎవరూ లేనప్పుడు రాజుని ఎదుర్కొనడానికి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. గో నా సేవకుడు అబద్ధం ఆడాడు, నన్ను మోసం చేశాడు, నేను వద్దామని అనుకున్నాను. దావీదు కథ అర్థమైపోయింది. ఇక నీ సంగతులను నీవు ఏలెత్తుదువు, ఇదిగో ఆస్తిని పంచుకోమని చెప్పేశాను కదా. ఏంటి, తప్పు సేబా చేస్తే ఆస్తిని మళ్ళీ పంచుతాడా? తప్పు సేబా చేస్తే ఆస్తిని మళ్ళీ పంచుతాడా? అతనితో పంచడు. మెఫీబోషెత్ బ్రతికే ఉన్నాడు కనుక మెఫీబోషెత్కే చెందినట్టు చేస్తాడు. కానీ షేబాకు కూడా ఇచ్చాడంటే ఎవరిని కనికరించాడు? ఇక్కడ షేబాని కనికరించడం కాదు, ఎవరిని కనికరించాడు? మెఫీబోషెత్ని కనికరించాడు. ప్రియమైన వారలారా, దావీదు అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు. మొదట ఏమన్నాడు? నీ యజమానిది అంతా నీదే అన్నాడు, ఎందుకంటే చచ్చిపోతాడనేసి. కానీ ఇప్పుడు బ్రతికున్నాడు, దీనస్థితిలో ఉన్నాడు. దేవుడు దావీదు గారు దీనస్థితిలో ఉండి మరలా కనికరించారు. అలాంటి వాళ్ళని ఏం చేయాలి? బహిష్కరించాలి. కానీ మరలా కనికరించాడు. ఎవరిని బట్టి? యోనాతానుని బట్టి. మళ్ళీ ఏం చేశాడు? ఆస్తిలో సగము ఇచ్చి అన్నాడు. ఎవరిని కనికరించారు? సేబాని కనికరించలేదు. ఎవరిని కనికరించాడు? మెఫీబోషెతును దావీదు గారు కనికరించారు. ప్రియమైన వారలారా, ఇప్పుడు చెప్పండి, ఎవరు న్యాయవంతుడిగా కనబడుతున్నారు? ఎవరు అన్యాయస్తుడిగా కనబడుతున్నారు? ఎవరు? లోతుగా అధ్యయనం చేయడాన్ని బట్టి దావీదు క్యారెక్టర్ ఏంటో మనకు అర్థమవుతుంది. ప్రియమైన వారలారా, అలా దావీదు క్యారెక్టర్ మనకు అర్థమైతే గనక సందర్భం దావీదుని ఉన్నతంగా చూపెట్టేదిగా ఉంటుంది, కానీ కించపరిచేదిగా మాత్రము ఉండదు. కానీ దాన్ని మనం రివర్స్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అనుకోండి, ఎవరు గొప్పోడైపోతాడు? మెఫీబోషెతుని మనం గొప్పోడిని చేస్తాం, దావీదుని మెఫీబోషెతుని బట్టి ఏం చేస్తాం? కిందకి నొక్కేస్తాం. కానీ కొత్త నిబంధనలో దేవుడు దావీదు గారిని అంత ఉన్నత స్థితికి తీసుకొని వచ్చాడంటే, దావీదు సింహాసనాన్ని ఎవరు అధిరోహిస్తారు? క్రీస్తు. తన ప్రియ కుమారుడైన క్రీస్తు దావీదు సింహాసనాన్ని అధిరోహిస్తాడని దావీదు పేరుని మర్చిపోకుండా అక్కడ చెప్పడం జరిగిందంటే, దావీదు ఎంత ఉన్నతమైన క్యారెక్టర్ మనకు అర్థం కావాలి. ప్రియమైన వల్ల, నా హృదయానుసారుడైన మనుష్యుడు, నా ఇష్టాన్ని నా ఉద్దేశములను నెరవేర్చువాడు. గనక దేవుడు చెప్పుడు మాటలు వినడు, దావీదు కూడా చెప్పుడు మాటలు వినడు. దావీదు చెప్పిన మాటలను, ఇచ్చిన మాటలను, చేసిన నిబంధనను తప్పక నెరవేరుస్తాడు. అర్థమైందా? గిబియోనీయులతో నిబంధన చేసుకున్నారు, నెరవేర్చాడా? యోనాతానుతో నిబంధన చేశాడు, నెరవేర్చాడా? ఎవరితో చేసిన నిబంధన ఆయన మేరలేదు, నెరవేర్చాడు. చెప్పుడు మాటలు విని సౌలుని చంపలేదు. ప్రియమైన వాళ్ళారా, చెప్పుడు మాటలు విని యెహోవాను విడిచిపెట్టలేదు, అన్ని దేవతలను పూజించలేదు. ఆయన చెప్పుడు మాటలు విని ఆయన సొంత దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు, సౌలుని చంపలేదు. ఇంకా దీని అంతటిని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, దావీదు దేవుడు చెప్పిన మాటలను శిరస వహించేడే తప్పితే చెప్పుడు మాటలకు ఆయన తావు ఇవ్వలేదు. అందుకే ఆయన అంత గనుడుగా ఎంచబడ్డాడు. ఓకేనా? కనుక బరువు లోతుగా వెళ్ళగలిగితే ఆ వ్యక్తిని భుజాల మీద మోస్తాం. ప్రియమైన వల్ల పైనే మనం నెతకగలిగితే ఏది గోరుతో లేపేసినట్టుగా, లేకపోతే సునాయాసంగా వారి జీవితాన్ని లేపేస్తాం. ప్రియమైన వల్ల నాకు ఎంత లోతుగా వెళ్తే అంత బరువు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మనకు కనబడుతుంది. అది అప్పుడు ఎలా మోసుకుని వెళ్ళాలి? భుజాల మీద మోసుకు వెళ్ళేది, గోరుతో తేల్చేది కాదు. కనుక ప్రతి భక్తుడి జీవితము అలాంటిదే.
ఆ భక్తుల జీవితాలను దేవుడు మన ముందు ఉంచాడంటే మన భుజాన్న వేసుకొని వారిని తీసుకొని వెళ్ళాలి మాదిరిగా, వారి అడుగుజాడల్లో మనం వెళ్ళాలి. కానీ అది భుజాలకు ఎత్తుకోవడం మనకి ఇష్టం లేదు. మనమే గొప్పోళ్ళం కనుక మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడానికి ఏం చేస్తున్నాం? వాళ్ళని తేల్చేస్తున్నాం, మనల్ని మోయమని చెప్తున్నాం. మనల్ని మోయమని చెప్తున్నాం. నిజంగా ప్రజలు కూడా అలాంటి వాళ్ళే. ఎవరిని మోస్తున్నారు? భక్తులను పక్కన పెట్టేస్తున్నారు. ఎవరిని మోస్తున్నారు? ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళని వాళ్ళ భుజాల మీద మోసుకొని వెళ్తున్నారు. కనుక చూడ, అపవాది ఏ రకముగా క్రైస్తవ సమాజాన్ని మోసపరుస్తుందో గమనించండి. ఈ సందర్భాన్ని బట్టి దావీదు ఎంత ఉన్నతస్తుడో మనకి అర్థమవుతుంది. ఇందులో ప్రాబ్లం ఎక్కడుంది అంటే పనివాడిలో ప్రాబ్లం లేదు. ఎక్కడుంది? మెఫీబోషెతులో ప్రాబ్లం ఉంది. మెఫీబోషెతులో ప్రాబ్లం ఉంది. దావీదులో ప్రాబ్లం లేదు. దావీదు చేరదీసిన మెఫీబోషెతులో ప్రాబ్లం ఉంది. కనుక దావీదు న్యాయస్థుడిగానే కనబడుతున్నాడు, మెఫీబోషెతు అన్యాయస్థుడిగానే కనబడుతున్నాడు. ఓకేనా? మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మీ మహాఘనమైన శ్రేష్టమైన అతి పవిత్రమైన నామానికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, విలువైన మీ భక్తుల జీవితాలను తండ్రి మీరు పొందుపరిచి, దేవా మేము చదువుకునేటట్లుగా వారి మాదిరిని మా ముందు ఉంచారు తండ్రి. ఏదైతే మాదిరిగా మేము చదువుకుంటున్నామో తండ్రి, వారి అడుగుజాడల్లో మేము నడవగలుగుటకు సహాయం దయచేయండి. దేవా, అందరికి మించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తండ్రి మాకు ముందు ఉంచారు. ఆయన అడుగుజాడల్లో మమ్మల్ని నడవమన్నారు. దేవా, చాలా గొప్ప మాదిరి తండ్రి. దేవా, అందరికీ మించి దేవా మిమ్మల్ని ప్రేమించిన వాడుగా, మీ కొరకు తాను అర్పించుకున్నవాడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, దావీదు సింహాసనాన్ని అధిరోహించిన వారు మాకు ముందు నుంచారు తండ్రి. దేవా, మరి ఆయనను వాళ్ళందరూ ఎత్తుకున్నారు తండ్రి, వాళ్ళ భుజముల మీద ఎత్తుకొని మోసారు తండ్రి. మరి అటువంటి భక్తులను ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా మా భుజాల మీద ఎత్తుకొని మోసే వారముగా మేము ఉంటుండగా అపవాది మా చేత తండ్రి దేవా అర్హత లేని వారిని భుజాల మీద ఎత్తుకునేటట్టుగా చేస్తుంది తండ్రి. దేవా, మమ్మల్ని క్షమించండి. దేవా, మేము మనుషులకు దాసులముగా కాకుండా దేవా మాకు రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్న ప్రభువుకు దేవా, ఆ ప్రభువును మా కొరకు అప్పగించిన మీకు తండ్రి మేము దాసులం కాగలటకు మీ భారాన్ని మా భుజముల మీద ఎత్తుకొని సమాజంలోనికి వెళ్ళి మేము మీ గొప్ప ఘనతను చాటగలిగే వారు మేము అందరం ఉండటకు సహాయం దయచేయమని ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకోనండి. అలాగే విన్న సంఘ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోనండి. దీవించి ఆశీర్వదించండి. మీ మహిమార్థమే ఈ సంఘము దేవ వృద్ధి పొందుటకు సహాయం దయచేయమని మమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ మరొకసారి ఈ తరుణాన్ని మాకు అనుగ్రహించినందుకే మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటూ, వెత్తబడిన వాక్యము తండ్రి నిష్ప్రయోజనంగా పోకుండా వినిన ప్రతి ఒక్కరి హృదయంలో ఇది నాటుకొని ఫలించేలాగున సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.